ఫ్యాక్ట్ నెంబర్ 1. దుబాయ్ ఎందుకంత రిచ్? ప్రపంచంలోని ధనిక దేశాల్లో దుబాయ్ ఒకటి. అది మొదటి వరుసలో ఉన్న దేశాల కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందింది. అది అంత వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ సహజ సిద్ధంగా లభిస్తున్న క్రూడ్ ఆయిల్ వల్ల అనుకుంటున్నారా? ఈ క్రూడ్ ఆయిల్ వల్ల దేశానికి వచ్చే రెవెన్యూ ఆ దేశ జీడిపిలో కేవలం 1% మాత్రమే. అసలు కారణాలు ఏంటంటే ఆఫ్రికా, యూరప్, ఆసియా ఖండాల మధ్యలో ఉన్నందున ఆయా దేశ వ్యాపార వ్యవహారాలకు ఇది చక్కటి వేదికైంది. అదెలా అంటే ఒక దేశం నుంచి మరో దేశానికి ఎగుమతులు, దిగుమతులు, ట్రేడింగ్ ఆకర్షించేందుకు జీరో ట్యాక్స్ ప్రవేశపెట్టింది. వీటితో పాటే పెట్టుబడులను ఆకర్షించేందుకు చక్కటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసింది. తరువాత కుటుంబాలు నివసించేందుకు గోల్డెన్ వీసాలను కూడా ఇచ్చింది. ఇప్పుడు ప్రపంచంలోని అత్యధిక బిలియనియర్లు ఉన్నది కూడా ఇక్కడే. 35 లక్షల జనాభా గల ఈ దేశంలో 65,000 మంది మిలియనియర్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వారి స్ట్రాటజీ ఎంతలా పనిచేసిందో. ఫ్యాక్ట్ నెంబర్ 2. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేయాలి? విమానం అంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు మొబైల్స్ భూమి మీద ఉన్న సెల్ టవర్ల నుంచి సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాయి. 1-2 అయితే పర్లేదు, కానీ ఫ్లైట్ లో ఉన్న మొబైల్స్ అన్ని సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల ఒక రకమైన రేడియో పొల్యూషన్ ఏర్పడుతుంది. ఇది పైలట్స్ ఉండే కాక్పిట్ లో ఉండేటువంటి నావిగేషన్ ఎక్విప్మెంట్ మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తో ఇంటరాక్ట్ అవడంతో పైలట్ కు ఒక రకమైన నాయిస్ వినబడుతుంది. ఆ శబ్దాలు పైలట్ కు చిరాకు తెప్పిస్తాయి. అందువల్లే ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ గానీ ఫ్లైట్ మోడ్ లో గానీ పెట్టమని చెప్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ దేశంలో సూర్యుడు అస్తమించడు. సాధారణంగా 12 గంటలు పగలు ఉంటే మరో 12 గంటలు రాత్రి ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో వాచ్ చూసుకోకుంటే ఎప్పుడు తెల్లవారిందో ఎప్పుడు చీకటి పడిందో కూడా తెలియదు. ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్న కొన్ని ప్రదేశాల్లో కొద్ది రోజులు 24 గంటలు సూర్యుడు వెలుతురే ఉంటుంది. దీంతో ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు ఇతర ప్రదేశాల నుండి పర్యాటకులు ఇక్కడకు వస్తూ ఉంటారు. ఎక్కువసేపు సూర్యోదయం ఉండే దేశాల్లో నార్వే ఒకటి. దీన్నే సూర్యుని భూమి అని కూడా పిలుస్తారు. ఇది అధిక లాటిట్యూడ్ ఉండడంతో ఇక్కడ ఎక్కువ రోజులు సూర్యుడు అస్తమించడు. ఇక్కడ మే నుంచి జూలై వరకు వేసవి నెలలో ఆర్కిటిక్ సర్కిల్ ఉత్తర ప్రాంతంలో 24 గంటల సూర్యరశ్మి ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో 20 గంటలు ఉంటుంది. సాధారణంగా వేసవి నుంచి తప్పించుకోవడానికి జలపాతాలు, పర్వతాలు, హిమనీ నదులు చూసేందుకు ఐస్లాండ్కు ఎక్కువ వెళ్తారు. అయితే ఇది కూడా ఆర్కిటిక్ సర్కిల్ కు దగ్గరగా ఉంటుంది. దీంతో ఇక్కడ కూడా ఎక్కువసేపు సూర్యుడు ఉదయించే ఉంటాడు. వీటితో పాటు ఫిన్లాండ్, కెనడా, స్వీడన్ దేశాల్లో సూర్యుడు ఎక్కువసేపు ఉదయించే ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. రోజులో 16 సార్లు సూర్యుడు ఉదయిస్తాడు. భూమిపై ఉన్నవారు రోజులో ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమయాన్ని చూస్తారు. అయితే ధృవాల వద్ద మాత్రం 6 నెలల పగలు, 6 నెలల రాత్రిని చూస్తారు. కానీ 24 గంటల్లో 16 సూర్యోదయాలను చూసేవారు ఎవరో తెలుసా? వాళ్ళే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర ఆస్ట్రోనట్స్. భూమికి కొంత దూరంలో అంతరిక్షంలో ఉండే ISS గంటకు 27,580 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది. అలా భూమిని చుట్టే క్రమంలో అందులో ఉండే ఆస్ట్రోనట్స్ రోజులో 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తారు. అంతేకాదు అత్యంత వేడిని, చలిని కూడా చూస్తారు. ISS భూమికి సూర్యుడికి మధ్యలోకి వచ్చినప్పుడు టెంపరేచర్ 121 డిగ్రీ సెల్సియస్కు చేరుకుంటుంది. అలాగే భూమి వెనుకకు వెళ్ళినప్పుడు -157 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్తుందట. అయితే ఆస్ట్రోనట్స్ కు స్పేస్ సూట్ ఉండడంతో వారికి ఏమీ కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. రైల్వే ట్రాక్ కింద కంకర రాళ్లను ఎందుకు వేస్తారు? ఈ రాళ్లను ట్రాక్ బల్లాస్ట్ అంటారు. ఇంతకు ముందు రైల్వే ట్రాక్ మధ్యలో చెక్క దిమ్మెలు ఉండేవి. ఇప్పుడు కంకర రాళ్లను ఉపయోగిస్తున్నారు. వీటిని సిప్లయర్స్ జరగకుండా రాళ్లను వేస్తారు. ఒకవేళ రాళ్ల మీద కాకుండా నేలపై నేరుగా ట్రాక్ వేస్తే ట్రైన్ బరువుకి ట్రాక్ కిందకి వంగిపోతుంది. అయితే వర్షం పడ్డప్పుడు నీరు వెంటనే భూమిలోకి ఇంకిపోయేందుకు, ట్రాక్ చుట్టూ మొక్కలు పెరగకుండా ఉండేందుకు ఈ రాళ్లను వేస్తారు. కొన్ని రైళ్ల స్పీడ్ వల్ల వైబ్రేషన్ వస్తుంది. దీనివల్ల పక్కనే ఉండే ఇండ్లకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ రాకుండా ఈ కంకర రాళ్లను వాడతారు.